ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు థియేటర్లోకి వచ్చేసింది. అనేక కారణాలతో ఆలస్యమైన ఈ భారీ చిత్రం ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో ఏఎం జ్యోతికృష్ణ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చివరికి జూన్ 24, 2025న విడుదలైంది. తన కెరియర్లోనే తొలిసారిగా పవన్ కళ్యాణ్ 7వ శతాబ్దపు వీరుడు వీరమల్లు పాత్రలో నటించి ధర్మం కోసం పోరాడే యోధుడిగా బ్రిటిష్ పాలకులను ఎదిరించి కోహినూర్ వజ్రం కోసం ఔరంగజేబుతో తలపడే అతని సాహసాలను ఈ చిత్రంలో మనం చూడవచ్చు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ వంటి అద్భుతమైన నటీనటులు, కీరవాణి సంగీతం ఈ చిత్రానికి మరింత వన్నె తెచ్చాయి. 7వ శతాబ్దంలో శివాలయంలో పెరిగిన వీరమల్లు పేదల పక్షాన నిలబడి దొరలను దోచుకుంటాడు. కృష్ణానది వజ్రాలను తరలిస్తున్న బ్రిటిష్ వారిని మచిలీపట్నంలో అడ్డుకుంటాడు. గోల్కొండ నవాబును మెప్పించి ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబు వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి బయలుదేరతాడు. హైదరాబాద్ నుండి ఢిల్లీకి అతని ప్రయాణం, ఎదురైన ఆటంకాలు, జిజియా పన్ను విధించిన ఔరంగజేబుకు వీరమల్లు ఎలా సింహస్వప్నంగా మారాడు, ధర్మ పరిరక్షకుడిగా ఎలా నిలిచాడు అనేది మిగతా కథ. భారీ సెట్స్ విజువల్స్ అబ్బురపరుస్తాయి. విఎఫ్ఎక్స్ కొంతవరకు నిరాశపరిచాయి. కథలో కొన్ని లోపాలున్నా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అభిమానులకు కనుల పండుగ చేస్తుంది. ఓజీ మానియాలో ఉన్న పవర్ స్టార్ అభిమానులకు ఇది గొప్ప రిలీఫ్.